आत्मा दूसरी योनि में अंतमति सो गति, बुद्धि जब जाती है, शरीर छोड़ती है आत्माएं, तब बुद्धि दूसरी योनि को याद करती है, दूसरे जानवर को, पशु पक्षी को याद करती है, तो उस योनि में चली जाती हैं। वो मैं कई बार कह चुका हूँ दूसरी वीडियो में भी। तो आत्मा ऐसी गति क्यों होती है? आत्मा की अंतमति सो गति क्यों होती है? हमेशा आत्माओं की शरीर छोड़ते वक्त अंतमति सो गति होती है। तो उसके वो मोह रह जाता है। उसी स्टेज में आत्मा जैसे अपने कुत्ता पाला है, एक मनुष्य ने कुत्ता पाला है, उसका मोह मनुष्य अपने देह और देह के संबंधियों से, माता पिता भाई बहनों से या चाचा मामा से भी ज्यादा एक कुत्ते में मोह है, बहुत मोह है। बहुत कुत्ता को एक मिनट भी अकेला नहीं छोड़ता। तो मरते वक्त जब आत्मा उसका शरीर निकलती है तब वो उसको आत्मा का मोह कुत्ते में है। तो कुत्ते, जब कुत्ता तो जिंदा है, अब तो कुत्ते के आसपास भटकती रहती हैं, मगर जब वो कुत्ता भी एक दिन, जब तक कुत्ता जिंदा है तब तक तो आसपास, वो कुत्ते के आसपास, कुत्ते के कारण वो आत्मा घर में भटकती रहती है। उसका ऊपर जाने का, ऊपर के लोक में जाने का कोई ज्ञान नहीं है, इसलिए आत्मा नष्ट मोह नहीं है। इसलिए कुत्ते की, जब तक कुत्ता जिंदा है तब तक कुत्ते के आसपास भटकती रहेगी। मगर जब कुत्ता मर जाएगा तो फिर वो आत्मा, कुत्ते की आत्मा के साथ वो दूसरे योनि में, मतलब कुत्ते की योनि में उसके साथ, वो बोलेगी तो इधर जन्म ले, मैं इधर लेता हूँ, तो कुत्ते की योनि में जन्म ले जाएगी। जैसे जड़ भरत की कहानी है ना, कि जो भरत राजा भी था, तो वो मृग के प्यार में बहुत प्यार था, तो वो मृग योनि में चला गया। मगर वो ज्ञानी था, तो उसको ज्ञान था, मृग योनि में जाने के बाद भी उसको ज्ञान था, तो बाद में वापस मनुष्य योनि में आ जाती है आत्माएं। मगर ऐसा आज नहीं है। आज तो जो आत्मा जिस योनि में जाती है उससे निकलना बहुत मुश्किल है। मनुष्य योनि वाली आत्माएं ज्ञान नहीं लेती है, तो दूसरे कुत्ते बिल्ली वाली या जानवरों की योनि वाली या पशु पंखियों की योनि वाली आत्माएं कैसे बाहर आएगी? वो तो जब अंतिम समय में, जब परम लाइट भरी जाएगी, अंतिम समय में जब सबका मुक्ति, जीवन मुक्ति का समय आएगा, क़यामत का दिन वन आएगा, जजमेंट डे का समय आएगा, तब सभी आत्माओं का एक साथ में, सभी आत्माओं का मुक्ति, जीवन की मुक्ति कार्यक्रम चलना है भविष्य में। तो आत्माएं ऐसे नष्ट मोह न होने के कारण भटकती रहती हैं। పరం శాంతి బేహద్ బాప్ బేహద్ పిల్లలకి బేహద్ విద్య చక్కటి టాపిక్స్ తోటి చెప్తూ ఉన్నారు. ఈరోజు బాపూజీ మృత్యువు యొక్క ఆఖరి గడియ ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు. ఆత్మ శరీరం వదిలేసేటప్పుడు అంతమతి సోగతి అనగా అంతిమ సమయంలో ఆత్మ యొక్క స్మృతి ఎలా ఉంటుందో మతిలో అలాంటి గతియే ఉంటుంది. అనగా నెక్స్ట్ తాను జన్మ తీసుకున్నటువంటి యోని ఆ విధంగా ఫిక్స్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు. దానికి తెలుగు అనువాదం. ఎప్పుడైతే శరీరం వదిలేసేటప్పుడు ఆత్మ యొక్క బుద్ధి ఏ యొక్క యోని గురించో లేకపోతే వాళ్ళ యొక్క స్మృతి దేని మీద నిమగ్నమై ఉంటుందో దాని అనుసారంగా శరీరం లభిస్తుంది. శరీరం వదిలినటువంటి ఆత్మలు రెండవ యోనిలోకి వెళ్ళటానికి కారణం ఇదే అవుతుంది. వేరే జంతువుల్లోకి, పశుపక్షాదులకు లోపలికి కూడా వెళ్ళవచ్చు. అవి స్మృతి వస్తూ ఉంటే వాటి మీద, దేని మీదైతే మోహం ఉంటుందో, దేని మీదైతే మనసు ఉంటుందో ఆ విధంగా జన్మ తీసుకోవటం జరుగుతుంది. ఆ యోనిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనేటువంటి విషయం నేను చాలాసార్లు మీకు చెప్పాను, వేరే వేరే వీడియోల్లో కూడా వివరించాను అంటున్నారు బాపూజీ. ఆత్మకు ఎలాంటి గతి ఎందుకు లభిస్తుంది అంటే, ఆ అంతిమ సమయంలో వారి యొక్క స్మృతి గతి ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, చాలామంది ఆత్మలు శరీరం వదిలేటువంటి సమయంలో వారి యొక్క స్మృతులు, జ్ఞాపకాలు ఎవరిపైన మోహము, దేనిపైన మోహం ఉంటుందో ఆ వైపుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ స్టేజ్లోనే ఆత్మ అలాంటి గతి, అంటే ఆత్మ శరీరం లభించటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, ఒక కుక్కను ఒక వ్యక్తి, ఒక యజమాని చక్కగా పాలన చేస్తూ ఉన్నాడు.
మరి దానిపైన మోహం పెట్టుకొని దేహ సంబంధికులైన అమ్మ నాన్నలు సోదరి సోదరులను అందరికంటే కూడా ఎక్కువగా ఆ కుక్క పైన మోహం పెట్టుకుంటాడు. చాచా మామ సోదరి సోదరులు చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళందరి మీద ఉండదు మోహం, కుక్క మీద మోహం పెట్టుకుంటారు. ఎంత మోహము అంటే కుక్క ఒక్క నిమిషం కూడా మరి కుక్కను వదిలేసి ఆయన ఉండలేడు. ఇక చనిపోయేటువంటి సమయంలో ఆ ఆత్మ మరి దాని మీదే మోహంతో దాన్నే చూస్తూ ఉంటాడు. నేను పోతే ఎలాగా పాలన చేస్తారు, ఎలాగా వీళ్ళు ఎవరు చూస్తారు దీన్ని అని. ఎందుకంటే దానికి డబ్బులు ఖర్చు పెడతారు, మందు కోసము బోళ్ళంత ఖర్చు పెడుతూ ఉంటారు, దాన్ని ప్రేమగా ఒళ్ళో పెట్టుకొని ఆహారం పెట్టడము అలా చేస్తూ ఉంటారు. చనిపోయే సమయంలో ఆత్మకు దాని యొక్క శరీరం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆత్మ మానవ శరీరాన్ని వదిలేసి ఇంక వెంటనే ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ యొక్క మోహము దేని మీద ఉంది? కుక్క మీద ఉంది. కుక్క అయితే మరి జీవించే ఉంది. కుక్క యొక్క చుట్టుపక్కల మరి వైబ్రేషన్ కూడా ఉంటుంది కదా. ఇక ఆ కుక్క చుట్టే ఈ ఆత్మ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు కుక్క జీవిస్తూ ఉంటుందో అంతవరకు ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్న కారణం వల్ల ఆత్మలు ఇళ్లల్లో కూడా భ్రమిస్తూనే ఉంటారు. కుక్కల మీద ప్రేమో, వస్తు వైభవాల మీద ప్రేమో, ధన సంపత్తి మీద ప్రేమో, ఏదో విధంగా ఆ ప్రేమలో ఉండిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఈ జ్ఞానం అనేది ఉండదు కదా. అందుకని అసలు ఆత్మ నష్టోమోహుగా కాదు. ఎప్పుడైతే కుక్క బతికున్నంత కాలం దాన్నే చూసుకుంటూ చుట్టుపక్కల భ్రమిస్తూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైతే కుక్క చనిపోయిందనుకోండి, మరలా ఆ ఆత్మ కుక్క ఆత్మతో పాటు రెండవ యోనిలోకి దాంతో పాటే వెళ్ళి మళ్ళా అలాంటి జన్మే తీసుకుంటూ ఉంటుంది. అటు ఇటుగా రెండు ఒకే చోట జన్మ కూడా తీసుకోవచ్చు. అందుకని ఈ విధంగా కుక్క జన్మ కూడా లభిస్తుంది అని అంటూ ఉన్నారు. ఇది మనకి ఎగ్జాంపుల్ శాస్త్రాల్లో జడభరతుడి యొక్క కథ ఉండనే ఉంది. మరి భరత రాజు జడభరతుడు ఒక లేడీని ప్రేమగా పాలన చేసి చాలా ప్రేమిస్తూ దాన్ని చూస్తూ దాని మీద మోహంతో శరీరం వదిలేశాడు. మృగయోని అనేది లభించింది అని అంటుంటారు. ఆయన జ్ఞాని, ఆయన దగ్గర జ్ఞానం ఉంది. మరి మృగయోనిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి కూడా జ్ఞానం ఉంది. జ్ఞానోదయం అయ్యి తర్వాత తిరిగి మరలా మనుష్య యోనిలోకి రావటం అనేది జరిగింది. కానీ ఈనాటి మానవులకు అంత జ్ఞానం లేదు కదా. మరి ఆ ఆత్మ ఆ యోనిలోనే ఉంటుంది. ఇంకా భయంకరంగా జీవిస్తూ ఇంకా హీనమైనటువంటి జన్మలు తీసుకోవచ్చు. ఇక ఆ కుక్క యోని నుండి బయట పట్టం సాధారణమైన మానవులకి వశమయ్యేది కాదు. మానవ యోనిలోనే ఆత్మకు జ్ఞానం లేకపోతే మరి కుక్క పిల్లి జంతువుల్లో యోనిలోకి వెళ్ళిన తర్వాత పశుపక్షాదుల యోనిలోకి ఆత్మలు వెళ్ళిన తర్వాత బయట ఎలా పడతారు? వాళ్ళకి జ్ఞానం అనేది తెలియదు కదా. అందుకని అంతిమ సమయంలో ఎప్పుడైతే పరం లైట్ నిండినటువంటి ఆత్మగా స్మృతి చేస్తూ ఉంటారో అంతిమ సమయంలో వారికి ముక్తి, జీవన్ముక్తి సమయం వచ్చినప్పుడు మరి ప్రమాదకరమైన సమయం, కయామత్తుగా సమయం, జడ్జిమెంట్ సమయం అని ఏదైతే క్రిస్టియన్స్ అంటూ ఉంటారో, ముసల్మాన్లు అంటూ ఉంటారో, ఆ సమయంలో అయినా ఆత్మలందరూ కూడా పరం లైట్ను, ఆత్మస్వరూపాన్ని, కర్మల సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతూ ఉంటారో వాళ్ళు ముక్తి, జీవన్ముక్తి పొందుతూ ఉంటారు. జ్ఞానంతో ముక్తి, మరి జ్ఞానము, యోగము, ధారణ, సేవ, పురుషార్థంతో జీవన్ముక్తి కార్యక్రమం అనేది పొందగలుగుతూ ఉంటారు. భవిష్యత్తులో ఆత్మలు ఎప్పుడు నష్టోమోహులుగా కావాలి. నష్టోమోహులుగా కాని కారణం వల్లే ఆత్మలు భ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఇది పునర్జన్మ అనేది సిద్ధాంతం నమ్మిన వారికి, కర్మ సిద్ధాంతం నమ్మిన వారికి, మృత్యువు తరువాత గడియ ఎలా ఉంటుంది, ఎలా యోనులు లభిస్తాయి, ఎలా జన్మ తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాపూజీ మనకు స్పష్టంగా చెప్పారు. మీరు బాపూజీ చెప్పినవన్నీ ఇంకా వినాలి అనుకుంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు గంట సింబల్ని ప్రెస్ చేయడంతో నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మొబైల్కి చేరుతాయి. మీరు అన్ని వీడియోలని ఓపెన్ చేసి బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు చక్కగా పురుషార్థం చేయుటకు, మీరు ధారణ చేయుటకు,
మళ్ళా ఈ యొక్క మానవ జన్మలోనే ఉద్ధరణ పొందుటకు, అంతిమతి సోగతిగా ఇంకా పరంపదం పొందుటకు, శ్రేష్టమైనటువంటి ప్రాప్తిని పొందుటకు ఈ జ్ఞానం చాలా దోహదం చేస్తుంది. కాబట్టి మీరు పురుషార్థం చేసి మరి ప్రయత్నం చేసి ముక్తి జీవన్ముక్తి పొందుటకు లైన్లో ఉండండి. అచ్చా, నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు. మీకు ఇలాంటి ప్రశ్నలు ఎవరన్నా అడిగినప్పుడు వారికి మా వీడియోలను షేర్ చేయండి. జ్ఞానదానం మహాదానం అవుతుంది. జ్ఞానంతో మీ జీవితం ధన్యమవుతుంది. అందరినీ కూడా ధన్యం చేయగలిగిన వాళ్ళు అవుతారు. నమస్తే, పరం శాంతి.